హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. చూసే ఉంటారు కదా, తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా, ఇంత పల్లెటూరులో ఉంటూ కూడా నేను అన్ని లక్షలు పోసి మిషన్ కొని నేను నష్టపోకోకుండా ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు అయితే చెప్తానండి. ఓకేనా? ఇదైతే ఇప్పుడు గౌను కుట్టానమాట. గౌను ఒక సంవత్సరంన్నర పాపకి. పొడవు వచ్చేసి 22 ఇంచులు, అలాగే లూజ్ కూడా అంతే. మొత్తం చుట్టు లూజు 22 ఇంచులు, ఇంకా నెక్ ఒక 2 ఇంచులు, 4 ఇంచులు వెడల్పు కట్ చేశాను. అలాగే చంక కూడా 1.5 ఇంచ్ అనమాట. చంక 1.5 ఇంచ్ తీసుకున్నాను. బోట్ నెక్ టైప్లో నెక్ వచ్చింది, సరిపోయింది. ఓకే, చిన్న పాపే కదా. ఇంకా గౌన్ అయితే కుట్టేశానండి. దీనికైతే ఫ్రంట్ పార్ట్లో పొట్ట దగ్గర కొద్దిగా షోయింగ్ కోసం కొద్దిగా అయితే డెకరేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇది గోల్డ్ క్లాత్ అనమాట. ఏదో బ్లౌజ్లో చిన్న బ్లౌజ్ కుడితే ఇది ఈ క్లాత్ మిగిలిందనమాట. ఈ క్లాత్ అయితే నేను క్రాస్గా కట్ చేశాను మొత్తం చుట్టూ కలిపి. అలాగే వెనకాల కట్టుకోవడానికి కూడా థ్రెడ్స్ కట్టుకోవడానికి కూడా వెనకాల థ్రెడ్స్ అంటే ఈ బండ క్లాత్తోనే కట్టుకునేలాగా, చిన్నపిల్లలకి ఇలా ఉంటేనే బాగుంటుంది కదా, ఇది కట్టుకునేలాగా. అలాగే ఎదర్ షోయింగ్ కోసం కూడా చుట్టూ ఉండేలాగా నేను కట్ చేశానండి. మొత్తానికి ఇది 30 ఇంచుల పైనే ఉండేలాగా క్లాత్ కట్ చేశాను. ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు వెడల్పుతో సుమారుగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత క్రాస్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత జాయిన్ చేసి టై కుట్టడం మీకు ఐడియా ఉందా? టై కుట్టడానికి ఇలాగా చివర ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసుకుని రెండు పక్కల కూడా దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకుని ఇది క్లాత్ అంతా బయటికి రాకపోతే కనుక ఒక నీడిల్ ఏదన్నా తీసుకుని అదే పైపింగ్ తిప్పుకుంటాం కదా, దాంతో చక్కగా క్లాత్ అంతా బయటకు వచ్చేలాగా చూసుకుని మళ్ళీ దాన్ని తిరగేసి పెట్టి ఇలాగా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి. బాగున్నాయి. ఇలాగా ఖర్చు ఎక్కువ పట్టుకోవద్దండి, మనకు కావాల్సినంతే. ఒక పాదం వెడల్పు పట్టుకుంటే చాలు. ఇది కుట్టిన తర్వాత కొద్దిగా వెడల్పే ఉండాలి. సింపుల్గా కుట్టమన్నారు. గౌన్లు కుట్టడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. తమ్నైల్లో చెప్పిన మ్యాటర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు చూస్తూ ఉండండి నేను ఎలా కుడుతున్నాను. ఓకేనా? అయితే ఈ పల్లెటూరులో ఉంటూ నేను నష్టపోకోకుండా ఎలా మేనేజ్ చేస్తున్నానో చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ అయితే నాకు ఎంబ్రాయిడరీ అంటే ఇంట్రెస్ట్ కొద్దీ అయితే నేను మిషన్ తెచ్చుకున్నాను. మిషన్ తెచ్చుకుని అయితే ఒక 5 ఇయర్స్, ఫిబ్రవరి నెల వస్తే 5 ఇయర్స్ కంప్లీట్ అవుద్ది అనమాట. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది ఫిబ్రవరి నెల వచ్చిందంటే. 5 సంవత్సరాల క్రిందటైతే ఎంబ్రాయిడరీ అంటే చాలా వాల్యూ ఉండేదండి. అంటే మగ్గం వర్క్ పెట్టుకోలేని వాళ్ళు ఈ ఎంబ్రాయిడరీ వైపు అయితే మొగ్గు చూపేవాళ్ళు అనమాట. మొగ్గు చూపేవాళ్ళు అప్పుడు చాలా వాల్యూ అయితే ఉండేదన్నమాట. చిన్న మిషన్ తెచ్చుకున్నా కూడా దాని మీద మంచి ఫినిషింగ్ వచ్చేది. అది మనందరికీ తెలిసిందే కదా. దాని మీద అనుభవం ఉన్న వాళ్ళందరికీ ఆ మిషన్తో ఎంబ్రాయిడరీ చేసిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉండొచ్చు. ఉషా 450 చాలా మంచి ఫినిషింగ్ అయితే వేసిద్దండి. జరీ ఒకటి పడదు అంతే. దాని మీదే అయితే నేను చాలామంది కస్టమర్స్ని అయితే పోగేసుకున్నానండి. అప్పుడు ఎలా అంటే ఈ ఎంబ్రాయిడరీ అంటే ఖర్చు పెట్టలేనోళ్ళే చేయించుకునేటట్టుగా కాకోకుండా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కూడా దానికంటే ఆ మగ్గం వర్క్ అంటే ఈ ఎంబ్రాయిడరీనే మంచి ఫినిషింగ్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు కూడా నా దగ్గర ఎంబ్రాయిడరీ కోసం వచ్చి ఎంబ్రాయిడరీ చేయించుకునేటట్టుగా అయితే నేను ఫినిషింగ్ ఇచ్చానండి. ఇచ్చి చాలామంది కస్టమర్స్ని అయితే అప్పుడు పోగేసుకున్నాను అనమాట. మళ్ళీ మీరు ఇంకోటి అనుకోవచ్చు, అయితే మీరు ఖాళీ లేకుండా కుడతానే ఉన్నారా అనొచ్చు. లేదండి, ఖాళీ అయితే ఒక్కొక్కసారి అన్సీజన్ టైంలో అయితే నాకు మిషన్ ఖాళీ ఉండేదన్నమాట. అలాంటప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఇదిగో ఇలాగే నాకు అంతకుముందు ఉన్న కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ అయితే నేను బట్టలు అయితే ఏదో ఒక టైంలో అయితే కుడతానే ఉండేదాన్ని. సీజన్లో అయినా సరే సీజన్లో కొన్ని బట్టలు అయితే 1-2 బ్లౌజులు అయితే ఇచ్చేదాన్ని అనమాట. ఆ తర్వాత సీజన్ తగ్గిన తర్వాత ఇంకా వాళ్ళవన్నీ ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ఆపి వాళ్ళవన్నీ బట్టలన్నీ కుట్టేసి ఇస్తూ ఉండేదాన్ని అనమాట. నాకు ఇంకా నష్టమేం వస్తుంది, అప్పుడు నష్టమేమి రాదు కదా. ఇంకా అప్పుడైతే నేను 1 సంవత్సరం అవ్వకముందే ఆ మిషన్ డబ్బులు మిషన్కి అయితే నేను అప్పు అయితే కట్టేసాను.
కట్టేసి ఇంకా మిషన్ అయితే ఉందన్నమాట. అప్పుడైతే నా ఎంబ్రాయిడరీకి అయితే వాల్యూ ఉండేదండి, చాలా వాల్యూ ఉండేదన్నమాట. ఆ టైంలో అయితే నేను చాలా మంది కస్టమర్స్ని అయితే పోగేసుకున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా కొంచెం బిజినెస్ పెంచుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలన్నర ఆ ఎంబ్రాయిడరీ మిషను 2 సంవత్సరాలన్నర రన్ చేసిన తర్వాత ఇంకా నేను ఆ మిషన్తో నేను కొంతమంది కస్టమర్స్ని అయితే వెనక్కి తిప్పి పంపించాల్సి వస్తుందన్నమాట. ఇంకా వాళ్ళవి కూడా చేయాలి, నేను తిప్పి పంపించకూడదు. ఇంకొంచెం బిజినెస్ పెంచుకోవాలి అని చెప్పి నేను పెద్ద మిషన్ అయితే తెచ్చుకున్నానండి. పెద్ద మిషన్ తెచ్చుకున్నాను కానీ పెద్ద మిషన్ మీద అయితే చిన్న మిషన్ కుట్టినంత స్పీడే పెద్ద మిషన్ కూడా కుడద్దండి. చిన్న మిషన్కి నేను ఖర్చు పెట్టింది అయితే 95,000 అనమాట. దీనికి ఖర్చు పెట్టింది అయితే 4,30,000 అండి. అయితే దాని మీద కంటే దీని మీదే బిజినెస్ అంత బాగా ఏం వచ్చేది కాదు. దాని మీద కంటే దీని మీదే బాగా వచ్చేది బిజినెస్, బాగుంటుందని చెప్పి అయితే అన్ని లక్షల పోసి అయితే మిషన్ తెచ్చుకున్నానండి. కానీ అన్ని లక్షల పోసి మిషన్ తెచ్చుకున్నా కూడా నేను నష్టం రాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నానో తెలుసా? కొంతమంది అనుకుంటారు ఈ ఎంబ్రాయిడరీ పట్ల వేలు లక్షలు సంపాదించవచ్చు అని. అపోహత అయితే కొంతమంది ఉంటారండి. అయితే నాకు ఎక్కడ ప్లస్ గుర్తయిందో తెలుసా? నాకు ఈ టైలరింగ్ వచ్చి ఉండడం అయితే నాకు ప్లస్ గుర్తయిందండి. సపోజ్ వారానికి ఒక 4 రోజుల వర్క్ ఉన్నా కూడా ఒక 3 రోజుల వరకు లేకపోయినా కూడా నాకైతే నష్టం ఏమి రాదనమాట. ఇదిగో టైలరింగ్ చేసి రోజుకు 4 బ్లౌజులు కుట్టయితే ఈజీగా 1000 రూపాయలు సంపాదించుకోగలను. అయితే ఓపిక ఉంటే ఒక 4 బ్లౌజులు కుడతానండి. ఓపిక లేకపోతే మాత్రం 2 బ్లౌజులు కుట్టైనా సరే తృప్తిగా నేను రెస్ట్ తీసుకుంటానన్నమాట. అందుకే నాకు ఈ ఎంబ్రాయిడరీలో అయితే నష్టం రాకోకుండా ఇప్పటి వరకు జరిగిందండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.